వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ మ్యాథ్ నా లెక్కలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము సెట్స్ అండ్ రిలేషన్స్లో భాగంగా థర్డ్ పార్ట్ వీడియోని మనం చూద్దాం. సబ్సెట్, సూపర్ సెట్, ప్రాపర్ సబ్సెట్, ఉపసమితి, ఉన్నత సమితి, క్రమోపసమితి అంటే ఏంటి? సెట్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. మనకి సబ్సెట్ సింబల్ వచ్చేసి ఈ సి లాగా ఉంటుంది ఇక్కడ. అదే దాన్ని రివర్స్ చేసుకుంటే వచ్చేది మనకి సూపర్ సెట్ యొక్క సింబల్. కొంచెం ఎగ్జాంపుల్స్ ఇస్తూ దీన్ని అవగాహన చేసుకుందాం. ఉదాహరణకి ఏ అనే సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3. బి అనే సెట్లో 1 2 3 4 ఉన్నాయి. బి అనే సెట్లో 1 2 3 ఉంటూ ఎక్స్ట్రా ఒక ఎలిమెంట్ వచ్చింది కదా, సెట్ ఏ అంతా ఉంటూ బి అడిషనల్గా వచ్చింది. అంటే బి పెద్దది. బి ఏ రకంగా పెద్దది అయిందంటే, ఏవంటే ఏవంటే అవి ఎలిమెంట్స్ని వేసుకొని బి పెద్దది కాల, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటూ బిలో అడిషనల్ ఎలిమెంట్ ఉంది, అందువల్ల బి పెద్దదైంది. ఈ కేసులో ఏ ఈజ్ సబ్సెట్ టు బి అని లేదా బి ఈజ్ సూపర్ సెట్ టు ఏ అని చదువుతాం. అంటే ఏ బికి ఉపసమితి లేదా బి ఏ యొక్క ఉన్నత సమితి అనే అర్థంలో దీన్ని చదవాలి. ఇది మనకి సబ్సెట్, సూపర్ సెట్. ఇంకా బాగా గుర్తుపెట్టుకుందాం. సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో ఆ 3 ఉంటూ అడిషనల్గా ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ 2 సెట్లు సమానం కాదు. అంతేగా సెట్ ఏ సెట్ బి సమానం అవ్వాలంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెట్ బిలో ఉండాలి, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెట్ ఏలో ఉండాలి, అప్పుడు ఈక్వల్. హియర్ ఇన్ దిస్ కేస్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. ఈ కేసులో ఏ ఏమో బికి సబ్సెట్, మరి ఏ ఏమో బికి సమానం కాదు. అంటే ఈ కేసులో మనం ఏమంటామంటే ఏను ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అని చదువుతాం. ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనున్నది బికు ఒక క్రమోపసమితి కూడా అవుతుంది. ఉపసమితికి క్రమోపసమితికి తేడా ఏంట్రా అంటే, 2 సమితులు ఉపసమితులు అవ్వాలి అంటే అవి 2 ఈక్వల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా కలిగి ఉండవచ్చు. ఉదాహరణకి ఏలో కూడా 4 అనే ఎలిమెంట్ ఉందనుకో, ఏ అప్పుడు ఏమవుతుంది 1 2 3 4, బి కూడా 1 2 3 4. ఇక్కడ ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది అనే కాన్సెప్ట్లో భాగంగా మనం ఏ బీలు 2 కూడా సబ్సెట్స్ అవుతాయని చెప్తామే తప్ప ప్రాపర్ సబ్సెట్స్ అవ్వవు. ఎందుకంటే ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ ఇఫ్ ఏ ఈజ్ హ్యావింగ్ అన్ ఎలిమెంట్ 4. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ ఏ డస్ నాట్ హ్యావింగ్ ద ఎలిమెంట్ 4. B is having all the elements of A as well as additional element 4. Such cases A is not equals to B. So here A exactly subset. In another meaning, proper subset అంటే ఏంటంటే exactly subset అని అనుకోవచ్చు ఒక అర్థంలో మనం. సో A is called proper subset of B. సబ్సెట్ అంటే ఏంటి లేదు, చిన్నది. ప్రాపర్ సబ్సెట్ అంటే ఖచ్చితంగా చిన్నది. ఏంటి తేడా? ఏ సబ్సెట్ టు బి అంటే ఏ చిన్నదన్నా అవ్వాలి, ఏ బికి సమానమైనదన్నా అవ్వాలి, పెద్దదైతే అవ్వదు. ఏ చిన్నదన్నా అవ్వాలి, ఏ సమానమైనదన్నా అవ్వాలి బికి, అది సబ్సెట్ కేస్. ప్రాపర్ సబ్సెట్ కేస్ అంటే ఏ ఖచ్చితంగా చిన్నదే అవ్వాలి, సమానం అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ. సో అది మీకు తేడా సబ్సెట్కి సూపర్ సెట్, ప్రాపర్ సబ్సెట్కి తేడా. ఇంకా సూపర్ సెట్ అంటే వెరీ ఈజీ, అన్నిటికంటే పెద్ద సెట్ని సూపర్ సెట్ అంటాం. ఇంకా దీంట్లో సమానము, తొక్క తొడగులు ఇవన్నీ ఏంటి ఉండవు. ఏ చిన్నది బి పెద్దది ఇక్కడ, అంతే కదా. సో బి ఈ సూపర్ సెట్. ఒకవేళ ఏ బిలు 2 సమానం అయితే ఎట్లా అంటే ఒకదానికొకటి సబ్సెట్స్ అంటామే తప్ప ఒకదానికొకటి సూపర్ సెట్ అవుతాయనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ, రైట్ నా. సో ఇది సబ్సెట్, సూపర్ సెట్, ప్రాపర్ సబ్సెట్ కాన్సెప్ట్. ఇక్కడ కొన్ని నోట్స్ చూద్దాం మనం. 5 ఈ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితే. ఎందుకంటే శూన్య సమితి అంటేనే మూలకాలు లేనటువంటి సమితి.
మిగతా సమితులలో కనీసం ఒక మూలకమైన ఉంటుంది. అంటే ఈ శూన్య సమితి అనేది అన్ని సమితుల కంటే చిన్న సమితి కదా, మరి అన్ని సమితుల కంటే చిన్న సమితి అంటే అది ఖచ్చితంగా ఉపసమితి అవుతుంది మిగిలిన సమితులన్నింటికి. నెక్స్ట్, if a set has n elements then it is having 2 power n subsets and 2 power n minus 1 proper subsets. ఏమంటున్నారంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా కింద, a ఈక్వల్స్ టు a కామా b. సెట్ ఏలో 2 మూలకాలు ఉన్నాయి. ఏంటవి? స్మాల్ a కామా స్మాల్ b. సో కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏంటి? సమితి ఏలో ఉన్న మూలకాల సంఖ్య 2. సూత్రం ప్రకారము నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అవ్వాలి అంటే ఉపసమితుల సంఖ్య, ఈ సమితికి ఉపసమితుల సంఖ్య 2 పవర్ n ప్రకారం అంటే 2 పవర్ 2 అంటే 4. అంటే ఈ సమితి ఏకి 4 ఉపసమితులు ఉన్నాయి. సమితి ఏ అంటే ఎవరు? ఇక్కడ ఏ కామా బి మూలకాలు కలిగినటువంటి సమితి. ఇక్కడ దీని యొక్క కార్డినల్ నంబర్ ఎంత? 2. అంటే దాంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయని అర్థం. సో సూత్రం ప్రకారం ఈ ఏ అనే సమితికి ఎన్ని ఉపసమితులు ఉండాలి? 2 స్క్వేర్ అంటే 4. అవి ఏవేవో చూద్దాం. ఇందాకే చెప్పుకున్నట్టుగా మనము శూన్య సమితి అనేది మొదటిది, అన్ని సమితులకి ఇది ఉపసమితి. చివరిది వచ్చేసి అదే సమితి. చెప్పే కదా, ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అవుతుంది. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఈ 2 ప్రతిదానికి ఉంటాయండి. ఇకపోతే మిగిలిన 2 ఏంటి? సెట్ ఏ కామా సెట్ బి. ఎందుకంటే సెట్ ఏ ఈజ్ సబ్సెట్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి. సెట్ బి ఈజ్ ఆల్సో సబ్సెట్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి. సో ఈ 4 వచ్చింది ఆన్సర్. సో ఇది మనకి ఉపసమితులు అనే మీనింగ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్, యూనివర్సల్ సెట్ అండ్ డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక సమితి మిగిలిన అన్ని సమితులకు ఉన్నత సమితి అయితే అది విశ్వ సమితి, యూనివర్సల్ సెట్ అవుతుంది. మ్యూ గ్రీక్ లెటర్ లేదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో యు అనే లెటర్ చేత విశ్వ సమితిని సూచిద్దాం. విశ్వ సమితి అంటే ఒక బ్రాడ్ మీనింగ్ అండి. విశ్వ సమితి అంటే ఏంటో కింద నేను ఒక 5 ఎగ్జాంపుల్ ఇచ్చినాను, దీంట్లో అర్థం చేసుకోండి మీరు. ఏ ఒక సరి సంఖ్యా సమితి 2, 4, 6 and so on. బి అనే సమితి ఒక బేసి సంఖ్యా సమితి అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది? 1, 3, 5 and so on. సెట్ ఆఫ్ 1, 3, 5 and so on. సి ఒక ప్రధాన సంఖ్యా సమితి. సో ప్రధాన సంఖ్యలు లిస్ట్ చేశాయి ఇక్కడ. డి ఒక సంయుక్త సంఖ్యా సమితి, కాంపౌండ్ నంబర్స్. సో 4, 6, 8, 9, 10 and so on అది లిస్ట్ చేశాను ఇక్కడ. ఈ 4 కలిగినటువంటి సమితి ఏదైనా ఉంది అంటే అది ఒక సహజ సంఖ్యా సమితి. అఫ్ కోర్స్ దీన్ని ఎన్ అనే అక్షరంతో కూడా డినోట్ చేయొచ్చు. నేను సింబాలిక్గా యూజ్ అవుతుంది అక్కడ అని యూతో కూడా డినోట్ చేస్తాను. యు అనున్నది ఒక సహజ సంఖ్యా సమితి అనేది తీసుకున్నా అంటే ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది 1, 2, 3 and so on అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు చెప్పు, యూలో అంటే సహజ సంఖ్యా సమితిలో సరి సంఖ్యా సమితి భాగమేగా, బేసి సంఖ్యా సమితి భాగమేగా, ప్రధాన సంఖ్యా సమితి సంయుక్త సంఖ్యా సమితులు కూడా భాగాలేగా. కాబట్టి యు అనున్నది అన్ని సమితులకు ఉన్నత సమితి, లేదా యు అనున్నది అన్ని సమితులను తనలో ఇముడింప చేసుకుని ఉంది. ఇటువంటి కేసులో యుని విశ్వ సమితి అంటారు. ఆ మిగిలినవన్నీ ఏమవుతాయిరా అంటే విశ్వ సమితికి ఉపసమితులు అవుతాయి. సో ఇది యూనివర్సల్ సెట్. అలాగే నెక్స్ట్, వియుక్త సమితులు లేదా డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. వియుక్త సమితులు లేదా డిస్జాయింట్ సెట్స్. Two sets which are not having common elements. ఏ కామా బీలలో ఉమ్మడి మూలకాలు లేవు, సి కామా డీలలో కూడా ఉమ్మడి మూలకాలు లేవు. కాబట్టి ఏ మరియు బీలు ఇంకా సి మరియు డీలు పరస్పరం వియుక్త సమితులు అవుతాయి, డిస్జాయింట్ సెట్స్ అవుతాయి అంటున్నా. ఆ పైన ఏబిసిడీలు ఏంటో ఒకసారి చూడు నువ్వు. ఏ ఒక సరి సంఖ్యా సమితి, బి ఒక బేస్ సంఖ్యా సమితి. సరి సంఖ్యా సమితి ఇలా వస్తుంది, బేస్ సంఖ్యా సమితి ఏమో ఇలా వస్తుంది. ఈ రెండింటిలో ఉమ్మడి మూలకాలు వస్తాయా అంటే అర్థమేమి? ఏదైనా ఒక అంకె సరి మరియు బేసి అంకెగా అవుతుందా? అయితే సరి అవుతుంది, లేకుంటే బేసి అవుతుంది కదా. అదేవిధంగా ఈ 2 సెట్లు గమనించను. సి కామా డి ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య. ఇవి ప్రధాన సంఖ్యలు, ఇవి సంయుక్త సంఖ్యలు.
ఈ రెండిట్లో ఉమ్మడి మూలకాలు ఉంటాయా? అసలు ఉండవు. ఎందుకంటే ప్రధాన సంఖ్య అయినది ఏది సంయుక్త సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య అయినది ఏది కూడా ప్రధాన సంఖ్య కాదు. అంటే సి కామా డీలలో నుంచి నువ్వు ఉమ్మడి ఎలిమెంట్ని ఒకటి తీసుకురాలేవు, అదేవిధంగా ఏ మరియు బీలలో కూడా ఉమ్మడి ఎలిమెంట్ని ఒకదాన్ని కూడా తీసుకురాలేవు. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు, ఏ కామా బీలు ఉమ్మడి మూలకాలు లేనందున పరస్పరం వియుక్త సమితులు డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. అదేవిధంగా సి కామా డీలు కూడా ఉమ్మడి మూలకాలు లేనందువల్ల ఉమ్మడి మూలకం అంటే రెండు సమితులకి చెందినటువంటి మూలకం అని అర్థం. ఇది రెండు సమితులకు అది లేదు కాబట్టి ఇక్కడ సి కామా డీలు కూడా మనకి ఏమవుతాయంటే వియుక్త సమితులు అవుతాయి. అది మనకి యూనివర్సల్ సెట్, విశ్వ సమితి, డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు అనే ఒక భావన. సో ఇది మనకి వియుక్త సమితులు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అనే దాని గురించి నేర్చుకున్నాం. రెండు ఉదాహరణలు ఇచ్చాం. యు అనే సమితి 1 నుంచి 10 వరకు గలటువంటి సహజ సంఖ్యలతో కూడినటువంటి సమితి. ఏ అనేది 2, 4, 6, 8, 10 అనే ఒక 5 సహజ సంఖ్యలు కలిగినటువంటి సమితి. యులో నుంచి ఏని తీసేయి. యులో నుంచి ఏని తీసేస్తే నీకు మిగిలేది ఏమంటే 1, 3, 5, 7, 9. యు మైనస్ ఏ ఇన్ ద సెన్స్ యులో ఉండాలి, ఏలో ఉండకూడదు కదా. సో యులో ఉన్నవి ఇవి, ఏలో ఉండనివి ఇవి. సో దీన్నే ఏకి కాంప్లిమెంట్ అని అంటాము. అంటే అర్థం ఎలిమెంట్స్ దట్ బిలాంగ్స్ టు యూ బట్ నాట్ ఏ. ఎలిమెంట్స్ యూకి చెంది ఉండాలంట, కానీ ఏకి మాత్రం చెంది ఉండకూడదంట. దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటాం. ఏ సెట్కి అయితే కాంప్లిమెంట్ రాస్తామో ఆ కాంప్లిమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ సెట్లో ఉండవు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాం దాని అంటే యూనివర్సల్ సెట్లోంచి తీసుకొస్తాం. అందుకే కాంప్లిమెంట్ చెప్పినప్పుడల్లా మనం ఏం రాస్తామంటే ఒక సెట్ని యూనివర్సల్ సెట్తోనే కంపేర్ చేస్తూ పోతాం. యు మైనస్ ఏ అనున్నది ఏ కాంప్లిమెంట్ అవుతుంది, యు మైనస్ బి అనున్నది బి కాంప్లిమెంట్ అవుతుంది. అంటే ఏంటంటే యు మైనస్ ఏ అంటే ఏంటి, ఇక్కడ యూలో నుంచి యూనివర్సల్ సెట్ యూలో నుంచి ఏ అనే గివెన్ సెట్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏం మిగులుతాయి, ఏ పోగా యూనివర్సల్ సెట్లో ఉన్నటువంటి మిగిలిన ఎలిమెంట్స్, ఏలో ఉండనటువంటి యూలో మిగిలినటువంటి మూలకాలు ఉంటాయి. అది ఏ కాంప్లిమెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ఏ కాంప్లిమెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ subscribe, share. Don't forget to share to your friends. Thank you all.